శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం ఇప్పటి వరకు ఆ జ్ఞేయం యొక్క పూర్తి వివరణ తెలుసుకున్నాము. భగవాన్ ఇప్పటి వరకు అర్జునుడు 6 ప్రశ్నలు అడిగారు. ఏమిటంటే క్షేత్రము క్షేత్రజ్ఞ, జ్ఞానము జ్ఞేయము, ప్రకృతి పురుష. ఇప్పటి వరకు క్షేత్రము క్షేత్రజ్ఞ, జ్ఞానము జ్ఞేయం చెప్పారు. కాబట్టి ఇక నెక్స్ట్ ప్రకృతి పురుష చెప్పే ముందు ఒక్కసారి భగవాన్ చెప్పేదంతా ఒక్కసారి సింహావలోకనం అంటారు. దాని గురించి ఒక్కసారి సంక్షిప్తంగా, అంటే మనకి ఆల్ ఇండియా రేడియో న్యూస్ అంటారు. ఫస్ట్ ముఖ్యాంశాలు, హైలైట్స్, హెడ్డింగ్స్ చెప్తారు, వాటి యొక్క వివరణ ఇస్తారు. మళ్ళీ ఆఖరిలో మళ్ళీ ఆ హెడ్డింగ్స్తో చెప్పి కన్క్లూడ్ చేస్తారు, సమాప్తం చేస్తారు. వీళ్ళందరూ ఆల్ ఇండియా రేడియో వాళ్ళందరూ కూడా భగవాన్ శ్రీకృష్ణుడి నుంచి నేర్చుకున్నదే, ఈ యొక్క టీవీ వాళ్ళంతా. కాబట్టి ఇప్పుడు భగవాన్ ఏం చెప్తున్నారంటే, మనకి వాస్తవానికి ఎటువంటి చీకటినైనా దాన్ని పారద్రోలేదేంటి? వెలుతురు. మీ అందరికీ తెలుసు. మరి సూర్యకాంతి ఎంత శక్తివంతమైన, ఎంత గొప్పదైనప్పటికీ, సూర్యకాంతి ఎంత గొప్పదైనప్పటికీ చీకటిని ప్రకాశింపచేయగలదా? చీకటిని ప్రకాశింపచేయలేదు. నిన్నే మనం చూసాం. ఇప్పటికీ ఆయన వెతుకుతూ, ఆయన వెంట పడుతూనే ఉన్నాడు చీకటి వెనుక, కానీ ఆయనకి దొరకట్లేదు, సూర్యునికి. అంటే చైతన్యం, అంటే శుద్ధ చైతన్యం అనే నేను ఏదైతే శుద్ధ చైతన్యం అన్నామో, నిర్గుణ బ్రహ్మ, చీకటిని కూడా చూపించగలదు. అది అంటే తమస పరం, తమసః పరం అంటే చీకటి కంటే, చీకటిని కూడా తెలుసుకునే ఆ పరం బ్రహ్మ. చీకటి అంటే మీకు ఏ విధంగా చూపిస్తుంది? మీకు అర్థమైందా? మన కళ్ళుతో మనం చీకటిని చూడలేం. కళ్ళు, మన నేత్రములు వెలుతురు ఉంటేనే పని చేస్తాయి. ఇంకా వెలుతురు లేకుంటే ఇంకేం పని చేస్తాయి? అయితే మరి చీకటిని కూడా చూపించేది ఏమిటి? చీకటి గురించి తెలుసుకునేలా ఏం చేస్తుందంటే మన యొక్క శుద్ధ చైతన్యమే. చూడండి, గాఢ నిద్రలో కూడా ఆ గాఢ నిద్రలో ఉన్న చీకటిని కూడా సాక్షిగా చూస్తుంది శుద్ధ చైతన్యమే. అందుకే నిద్ర నుండి మీరు బయటికి వచ్చాక, నేను చాలా బాగా నిద్రపోయానండి, నాకు ఏం నిద్ర సరిగా పట్టలేదండి, నాకు సుఖంగా నిద్రపోయాను, ఒక రాయిలాగా, ఒక కర్రలాగా పడి ఉన్నాను అని అనుభూతి చెప్తాం. అంటే గాఢ నిద్రలో కూడా ఆ యొక్క చీకటిని కూడా దర్శిస్తున్నారు. స్వప్నములు వస్తువులను చూస్తున్నారు, అక్కడ వెలుతురుగా ఉన్నప్పుడు దర్శిస్తున్నారు. పగటిపూట జాగ్రత్త అవస్థలో
ఈ యొక్క అన్ని వెలుతురులో కూడా మీరే సాక్షిగా ఉన్నారు అంటే యత్స్వప్న జాగర సుసుప్తిమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కలమహం నచ భూత సంగః. ప్రాతస్మరణలో చూసాం. ప్రాతర్నమామి తమస పరమర్కవర్ణం. ఈ శుద్ధ చైతన్యము పరమ అర్కవర్ణం అంటే అర్క అంటే సూర్య భగవాన్. సూర్య భగవాను కంటే పరం. ఎందుకు? తమస అంటే చీకటిని కూడా తెలుసుకుంటుంది. వెలుతురు చీకటి రెండింటిని కూడా ప్రకాశింపజేసేది శుద్ధ చైతన్యమే. అది ఎలాంటిది? పూర్ణం సనాతన పదం పురుషోత్తమాఖ్యం. అది పూర్ణం, సనాతనం, చిరంతనం. దాన్ని పురుషోత్తమ అంటారు అని చెప్పారు. అందువలన ఏ శుద్ధ చైతన్యం అయితే చీకటిని కూడా తెలియజేస్తుంది. ఇది ఒక ప్రత్యేకమైన జ్యోతి, మిగతా జ్యోతుల కంటే భిన్నమైనది. కానీ చైతన్యం ఒక్కటే చీకటి ఉన్నప్పుడు కూడా ఉంటుంది. మరి ఎటువంటి వెలుతురైనా చీకటి ఉంటే వెలుతురు ఉండదు, వెలుతురుంటే చీకటి ఉండదు. కానీ ఆత్మజ్యోతి చీకటి వెలుతురు రెండింటిని కూడా తెలియజేస్తున్నది. అందుకే దీన్ని తమస పరముచ్యతే అన్నారు కృష్ణ భగవాన్. అందువలన జ్ఞానం, జ్ఞేయం, జ్ఞానగమ్యం మూడు వాడారు ఇక్కడ. 4: జ్ఞానం, జ్ఞేయం, జ్ఞానగమ్యం. చూడండి, అంటే ఇదేంటి? సర్వం బ్రహ్మమయం జగత్ అంటే సత్తు చిత్తు అంతా బ్రహ్మే అయిపోయింది అన్నమాట. అప్పుడేంటి? ఏదైతే మనం తెలుసుకుంటామో అంటే తెలుసుకోబడేది దాన్ని జ్ఞేయం బ్రహ్మ అంటారు. మరి తెలుసుకోవడానికి మనకు ఒక ఇన్స్ట్రుమెంట్ కావాలి కదా, ఒక సాధన, ఒక ప్రమాణం. దాన్ని జ్ఞానం అంటారు. జ్ఞానం, జ్ఞేయం. జ్ఞానగమ్యం అంటే జ్ఞానం మీరు పొందిన తరువాత మీరు ఏ స్థితిలో అయితే ఉంటారో, ఏ స్థితిని అయితే పొందుతారో, చేరుకుంటారో దానిని జ్ఞానగమ్యం అంటారు. ఈ ప్రకారంగా జ్ఞానం, జ్ఞేయం, జ్ఞానగమ్యం ఎక్కడ ఉంది? కైలాసములో ఉంది అంటే తప్పు. ఇక్కడ ఏమంటున్నారు? హృది, మీ హృదయస్థములో, మీ హృదయస్థములోనే అంటుంది. అంటే చైతన్యం అంతటా ఉన్నది అంటే మన హృదయంలో ఉన్నది, అంటే ప్రతి ప్రాణి యొక్క హృదయంలో ఉన్నది. అందుకే ప్రాతస్మరామి మొట్టమొదటి శ్లోకం. అందుకే మీరు ప్రతి ఒక్కరు కూడా రోజులో ఒక్కసారి ప్రాతకాలంలో ఆ 3 శ్లోకాలు ఒక్కసారి చదవండి. ఆ 3 శ్లోకాలు స్పష్టంగా అలాగా అరటి పండు తొక్క తీసి అలాగా తినిపించేటట్టుగా అర్థమవుతుంటాయి. అర్థం కాకపోతే మీరు అడగండి, చెప్తాం. ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచ్చిత్ సుఖం పరమహంస గతిం తురీయం యత్స్వప్న జాగర సుసుప్తిమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కలమహం నచ భూత సంఘః. ఆ శుద్ధమైన నేను ఉన్నాను. ఆ నేనులోనే పరమ ఆనందము, పరమాత్మను దర్శిస్తున్నారు యోగులు, ఋషులు. మనము కూడా ఇప్పుడు ఇక్కడే దర్శించవచ్చును. అది పరమ సుఖం. కాబట్టి సర్వస్య హృది విష్టితం అంటే సకల ప్రాణుల హృదయస్థములోనే ఉన్నది. ఏంటి? జ్ఞానము, జ్ఞేయము, జ్ఞానగమ్యమైనటువంటి ఆ శుద్ధ చైతన్యం ఏదైతే ఉందో, ఆ శుద్ధ చైతన్య నిర్వికార చైతన్యమే సాకార రూపంగా, సవికారంగా, ప్రపంచంగా కనిపిస్తుంది. అయితే మీరు అనొచ్చు, అది ఎలా సాధ్యం స్వామీజీ? యు ఆర్ బ్లఫింగ్ అంటే
మీరేదో అబద్ధం తప్ప అది జరిగేది కాదు అనుకోవచ్చు మీరు. ఇప్పుడు మన సైన్స్, విజ్ఞాన శాస్త్రం అంటారు కదా, సైన్స్లో కూడా చూడండి, ఎనర్జీ అంటే శక్తి ఎప్పుడు కూడా స్థూలంగా మనకి కనిపించదు. కానీ ఆ శక్తి పదార్థంగా మారినప్పుడు మన స్థూలంగా కనిపిస్తున్నది. మీ అందరికీ తెలుసు, నీరు కనిపిస్తుందా లేదా? నీరు కనిపిస్తుంది. నీటిని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చారనుకోండి, ఎనర్జీ మనకు కనిపిస్తుందా? కనిపించట్లేదు. అదేవిధంగా ఎనర్జీ ఒక మ్యాటర్ పదార్థంగా మారితే కనిపిస్తుంది, పదార్థము ఎనర్జీగా మారితే కనిపించదు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? శుద్ధ చైతన్యం అనేది మన ఇంద్రియములకు గోచరం కానప్పటికీ దాంట్లో ఉన్నటువంటి అవ్యక్త స్వరూపంగా ఉన్నటువంటి ఆ మూల బీజంతో ఉన్నటువంటి త్రిగుణాలు స్థూలంగా ప్రకటమవుతున్నప్పుడు ఈ ప్రపంచం అనేది సవికార ప్రపంచం, మనము దృశ్యంగా ఉన్నది. అందువలన జాగ్రత్త స్వప్నంలో మనం దృశ్యంగా చూస్తాము, గాఢ నిద్రలో ఏమీ చూడం, అవ్యక్తం, అదృశ్యం. అందువలన ఏ విధంగా అయితే ఇదంతా కూడా ఒక పదార్థం, మ్యాటర్ ఎలాగైతే ఎనర్జీ నుండి మ్యాటర్గా, అదేవిధంగా జగత్ అంతా కూడా ఆ బీజ అవస్థ నుండి వస్తుంది. బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాణిర్వికల్పం పునః మాయా కల్పిత దేశకాల కలన వైచిత్ర చిత్రీకృతం. ఒక విత్తనము నుండి ఇంత పెద్ద వటవృక్షం ఎలా వస్తుందో, అయితే వటవృక్షము ఏదో అకస్మాత్తుగా వచ్చిందంటారా? లేదు. ఈ వటవృక్షం అంతా, ఈ పత్రాలు, కొమ్మలు, ఆకులు, పుష్పాలు, పండ్లు, ఇవన్నీ ఓడలు, ఇవన్నీ కూడా అవ్యక్తంగా విత్తనంలో ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ సైన్స్ చెప్తున్నది, డిఎన్ఏలో అంతా ఉంటుంది నిక్షిప్తమై. అదేవిధంగా యావత్ జగత్ అంతా కూడాను నిర్వికారమైనటువంటి, నిర్గుణమైనటువంటి శుద్ధ చైతన్యం నుండే వచ్చినది. ఇది తెలుసుకున్న తర్వాత మీరు ఒకసారి చూడండి, మన ఇంట్లో కరెంట్ ఉందా లేదా మనకి ఎలా తెలుస్తుంది? స్వామీజీ, ఫ్యాన్ తిరుగుతుంది కాబట్టి కరెంటు ఉంది చూసారా? అంటే ఫ్యాన్ తిరగడం కరెంటు, అంటే మొత్తము కరెంటు ఉంటే ఫ్యాన్ తిరుగుతుంటే మనకు కరెంటుని ఎలా తెలిసింది చెప్పండి? అంటే కరెంట్ అంతా ఉన్నప్పటికీ ఫ్యాన్ దగ్గర ప్రకటమైంది. సరే, ఫ్యాన్ లేదు ఇంట్లో, బల్బులు కూడా లేవు, సపోజ్ బల్బు పగిలిపోయిందని, కరెంటు ఉందా లేదని ఎలా తెలుస్తుంది? మీరు ప్లగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళండి, అక్కడ టెస్ట్తో ఇలా చూస్తారు, సో కరెంటు ఉందా లేదని తెలుస్తుంది. మరి ఈ సర్వవ్యాపి శుద్ధ చైతన్యానికి ప్లగ్ పాయింట్ ఎక్కడా అని అడిగారు అనుకోండి, మీరే ఆ ప్లగ్ పాయింట్. చూసారా? చిత్రం బలరే విచిత్రం అన్నట్టు మనమే ప్లగ్ పాయింటా? అమ్మ బాబోయ్, ఆశ్చర్యం. ఇప్పుడు విచిత్రం అన్నమాట. ఏంటి అంటే నిజంగా మీరే ఆ ప్లగ్ పాయింట్. ఎలా? మీ హృదయస్థమే ప్లగ్ పాయింట్. ఇప్పుడు ఆవుకి పాలు శరీరం అంతా సారంగా ఉన్నప్పటికీ పాలు తీయాలంటే ఎక్కడికి వెళ్తాం మనం? తాకు పట్లాగితే పాలు వస్తాయా? చెవులు పట్లాగితే పాలు వస్తాయా? లేదు. ఆ అడ్డర్ పొదుగు దగ్గరికి వెళ్ళి మనము పాలు తీయాల్సి వస్తుంది. అదేవిధంగా ఈ సర్వంగా వ్యాపించి ఉన్న లోపల బయట అంతా బహి తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అయినప్పటికీ ఆ నారాయణని మనం దర్శించాలంటే ఎక్కడికో ప్రయాణాలు అక్కర్లేదు, మీ హృదయంలో తొంగి చూడండి అంటున్నారు వేదము, ఉపనిషత్తుల బ్రహ్మ విద్య.
మరి బయట ప్రవచనకారులు ఏం చెప్తారు? మీరు బయటికి తీర్థయాత్రలు పోయండి పొండి అంటారు. అందుకే లలిత సహస్రనామాలు ఏం చెప్పారు? అంతర్ముఖంగా చూస్తేనే సమారాధ్య, బహిర్ముఖంగా మీరు వెళ్తుండే కొలది సుదుర్లభ, మీకు దుర్లభం, అసలు ఎప్పటికీ అందుకోలేరు అని చెప్తున్నారు. సో ఈ విధంగా భగవాన్ మనకి చెప్పిన తర్వాత ఏమంటున్నారు? మొత్తం ఈ వేదాంతంలో మనకి ఒకే బ్రహ్మని, అంటే ఏంటి? క్షేత్రజ్ఞ చెప్పిందే జ్ఞేయము. అయితే ఒకటే బ్రహ్మ అయినప్పుడు రెండు పేర్లతో ఎందుకు పిలుస్తున్నారు చెప్పండి? అంటే జనరల్గా ఎన్ని మనకి ఇది లేదు ఇది లేదని వెళ్ళిపోయింది సార్, చివరికి నువ్వు ఉన్నావా లేవని అంటే ఏమంటారు మీరు? ఉన్నానంటారా లేదంటారా? ఒకరికి అడిగారంట, నువ్వు ఉన్నావా? నేనున్నాను. ఎలా తెలుస్తుంది? నేనున్నాను కాబట్టే మా మామగారు నాకు పిల్లకి ఇచ్చారు అన్నాడు. అలాగన్నట్టు ఏదో ఈయన పిల్లకి ఇచ్చారు కాబట్టి ఈయన ఉన్నాడని కాదు, ఈయన ఉంటేనే పిల్లకి ఇచ్చారు, అలా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ జ్ఞేయమన్నా క్షేత్రజ్ఞ అన్నా ఒక్కటే. అయితే ఇన్ని పేర్లు ఎందుకు పెట్టాలంటే చూడండి, ఒక ఇంట్లో ఒక తల్లి ఉంటారు, ఆ పిల్లలు అమ్మ అంటారు, ఆ భర్తకి భార్య, వాళ్ళ తల్లిదండ్రులకి కూతురు, వాళ్ళ తోబుట్టువులకి వదినే, వాళ్ళు ఇంక చాలా ఉంటారు, అక్క, చెల్లి, అమ్మ, కూతురు, అత్త, అనేక రకాలుగా పిలువబడుతున్నారు. ఎంతమందిని? ఒక్కరినే. అదేవిధంగా ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనం ఎక్కడ ప్రస్తుతానికి హైదరాబాద్ ఉన్నాం అనుకోండి. ఇదేంటి? హైదరాబాద్ ఓకే. ఇంతకీ తెలంగాణ అంటే తెలంగాణ అన్నాం అనుకోండి, కరెక్టే కదా, హైదరాబాద్ తెలంగాణలో ఉంది. సరే భారతదేశం అన్నాం అనుకోండి, ఏమైనా తప్ప? తెలంగాణ భారతదేశం ఉంది కదా. సో ఆ విధంగా క్షేత్రజ్ఞ అంటే ఈ క్షేత్రములో ఈ వ్యక్తి ఈ ఉపాధిలో ఉన్నటువంటి శుద్ధ చైతన్యాన్ని క్షేత్రజ్ఞ అంటారు. అదేవిధంగా ఈ సమష్టి సృష్టి యందు ఉన్నటువంటి శుద్ధ చైతన్యాన్ని జ్ఞేయం బ్రహ్మ అంటారు. ఏ పేరుతో పిలిచినా ఒక్కటే, పేర్లు మాత్రం వేరు వేరు. ఇది చెప్పి భగవాన్ మరొకసారి సంక్షిప్తంగా చెప్పిందే మరోసారి గుర్తు చేస్తున్నారు ఇక్కడ. ఏంటి అంటే ఇతి క్షేత్రం తథా జ్ఞానం, ఇతి క్షేత్రం తథా జ్ఞానం, ఇతి క్షేత్రం తథా జ్ఞానం, జ్ఞేయం చోక్తం సమాసతః, జ్ఞేయం చోక్తం సమాసతః, జ్ఞేయం చోక్తం సమాసతః, మద్భక్త ఏతద్విజ్ఞాయ, మద్భక్త ఏతద్విజ్ఞాయ, మద్భక్త ఏతద్విజ్ఞాయ, మద్భావాయోపపద్యతే, 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 ఇతి క్షేత్రం తథా జ్ఞానం, జ్ఞేయం చోక్తం సమాసతః, ఇతి క్షేత్రం తథా జ్ఞానం, జ్ఞేయం చోక్తం సమాసతః, ఇతి క్షేత్రం తథా జ్ఞానం, జ్ఞేయం చోక్తం సమాసతః, మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే, మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే, మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే. ఉత్తమం.
అయితే మనం కూడా చూడండి, ఏ విషయాలైనా ఒక్కసారి మనం చెప్పిన తర్వాత మరోసారి వారిని అడుగుతాం ఎంతవరకు గ్రహించారా, ఎంతవరకు వారు గ్రాస్ చేశారనేది. ఎందుకంటే అలాగ చెప్పుకుంటూ పోతే వారికి నిజంగా అర్థం అయిందా లేదా ఊరికి తలకాయలు ఊపుతున్నారా అనే ఒక డౌట్ వస్తుంది టీచర్కి. అందువలన అర్జునుడు అడిగినటువంటి 6 ప్రశ్నలకి 4 విషయాలపైన సమాధానం చెప్పడం జరిగింది. 4 ఏంటి మరొకసారి గుర్తుపెట్టుకోవాలి మీరు. 4 అంటే 1 క్షేత్రము, 2 క్షేత్రజ్ఞ, 3 జ్ఞానము, 4 జ్ఞేయము. అయితే ఈ 4ంటిని సమాసంగా అంటే సంక్షిప్తంగా చెప్పడం జరిగింది. దాన్ని మరి అర్జునుడికి అర్థమైందో లేదో ఒకసారి తెలుసుకోవాలి కదా. అందువలన భగవాన్ ఏమంటారంటే ఇతి, ఈ విధంగా 4 చెప్పేశారు కదా. ఇతి అంటే ఫుల్ స్టాప్, జస్ట్ ఫుల్ స్టాప్ పెట్టి ఇతి క్షేత్రం, క్షేత్రం గురించి చెప్పాం. శరీరం, ఇదం క్షేత్రం అని చెప్పాం. ఇదం శరీరం క్షేత్రం ఇది అభిధీయతే, దీన్ని క్షేత్రం అంటారు. ఎందుకు? క్షేత్రముతో పాటు జ్ఞానం కూడా చెప్పారు. ఏంటి? అమానిత్వమదం విత్వం అహింసా క్షాంతిరార్జవం. అక్కడ నుండి 12వ శ్లోకం వరకు అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథ, అది కూడా చెప్పారు. అంటే 20 సద్గుణాలు కలిగి ఉండాలి. ఈ జ్ఞానాన్ని మీరు అపరోక్ష అనుభూతిగా సాక్షాత్కరించుకోవాలంటే మీరు 20 గుణాల లక్షణాలను మీరు వృద్ధి చేసుకోవాలని చెప్పారు జ్ఞానం గురించి. ఇప్పుడు జ్ఞేయం బ్రహ్మ గురించి చెప్పారు. ఈ జ్ఞేయం చెప్పారు కదా. ఈ జ్ఞేయం అంటే ఏంటి? సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నా సదుచ్యతే సర్వతప్పాని పాదం తత్ తత్ సర్వతోక్షి శిరోముఖం. ఇవన్నీ చెప్పారు కదా. సో ఇవన్నీ చెప్పిన తర్వాత జ్ఞేయం చెప్పడం అయిపోయింది. తర్వాత ఏం చెప్పారు భగవాను? చ అంటే తథా జ్ఞానం జ్ఞేయం చ అంటే మరియు క్షేత్రము కూడా చెప్పినట్లే. ఎందుకు? జ్ఞేయము క్షేత్రము ఒక్కటే అని చెప్పాం మనం. సమాసత అంటే సంక్షిప్తంగా చెప్పారు. 4 అంశాలు ఉక్తం అంటే ఈ 4ంటి నేను బోధ ఉపదేశించాను అని చెప్తున్నారు. అయితే సమాసత ఎందుకన్నారు? ఎందుకంటే ఏదైనా సరే మనం ఒక జ్ఞానాన్ని బోధ చేసేటప్పుడు మన బుద్ధి చాలా సూక్ష్మంగా తీవ్రంగా మంచి పదునుగా ఉంటేనే మీకు అర్థమవుతుంది. అర్థమైందా? ఎందుకు అర్థమవుతుంది? అప్పుడు దాని మీద మీకు కుతూహలం పెరుగుతుంది. ఎందుకు? తీవ్రంగా సూక్ష్మంగా బుద్ధి ఉంటే మనం చెప్పిందంతా మరింత జిజ్ఞాస పెరిగి తెలుసుకోవాలని మీరు ఉత్సాహం పెరుగుతుంది. కానీ ఏదో ఈ కాస్త బోధ ఒక్కసారి మన తలపై నుంచి వెళ్ళిపోయింది అనుకో సపోజ్. ఎందుకు? మనం వేరే ఆలోచన పెట్టుకుంటాము. శ్రీకృష్ణ ఏం చెప్పాడో తెలీదు. ద్రౌపది దగ్గర మాట ఇచ్చేశాను, ఆవిడేమో ఆయన బేరాలు పలుకుతున్నారు, ప్రతిజ్ఞ చేశారు. ఇంతకీ మేము యుద్ధంలో గెలవగలమా లేదా, మా ప్రతిజ్ఞ సంగతి ఏంటి, మా అమ్మగారు ఏమనుకో, ఇలాంటి ఆలోచించుకున్నాడు అనుకోండి అర్జునుడు. కృష్ణ చెప్పినట్టు ఉపదేశము తలపై నుండి వెళ్ళిపోయిందని అర్థం. కాబట్టి ఇక్కడ వేదాంతం ఎప్పుడైతే తలపై నుంచి వెళ్ళిపోతుందో వాళ్ళు ఏమంటారు? చాలులే, ఈ నేర్చుకుంది కొద్దిపాటి చాలు, ఇక రామకృష్ణ అని మనము ఆ యొక్క భగవంతుడి నామం తీసుకొని సరిపోతుంది, అక్కడ సంతృప్తి పొందిపోతారు అన్నారు వాళ్ళు. వారు ఇంక మరోసారి రెండోసారి క్లాసు మర్రారు. ఎందుకు? వారికి ఇటువైపు ఆ బుద్ధి అంత సూక్ష్మంగా పెట్టలేరు, ఏకాగ్రత లేదు వారికి. ఒక్క నిమిషం పాటు ఒక వస్తువు కానీ, ఒక ఆలోచన కానీ, ఒక మనిషి కానీ, ఒక పని మీద కానీ దృష్టి పెట్టలేరు. సో వాళ్ళకి ఇది కాదు. మరి అఖండ నామకీర్తన చేస్తారు. ఎందుకంటే ఒక 5 నిమిషాలు అఖండ నామకీర్తన చేయడము, ఆవలింతలు, నిద్రపోవడాలు, టీ తాగడాలు, ఎవరు ఏం చేస్తే ఎవరు అడుగుతున్నారు? మన మీటింగ్లు చూస్తాం. మీటింగ్లో జనం ఉంటారు, ఇసుక పోస్తు కింద పడదు.
వాళ్ళు మాట్లాడుకుంటారు, ఒకరు జుట్టు ఇలా జడలు వేసుకుంటారు, ఒకరు జుట్టులో పేను ఉంటే చూసుకుంటారు, ఒకరు అనేక రకాలు చీర బాగుంది, పువ్వులు బాగున్నాయి, ఆభరణాలు బాగున్నాయి, పిల్లలు ఏం చేస్తున్నారు, పెళ్ళిళ్ళు అయ్యాయా, ఉద్యోగులు ఇస్తున్నాయా, వ్యాపారం ఎలాగుంది, ఇల్లు ఎలాగుంది, ఇవి అక్కడేమో ఆయన ఏదో చెప్తుంటాడు పాపం, మా పైన ఆయన ఏదో వాగుతుంటారు. సో ఇలాంటి వాళ్ళకి ఇలాంటి తత్వము లోపలికి వెళ్ళదని కృష్ణ పరమాత్మ తెలుసు. అందుకే ఆయన ఏమంటున్నారు, ఇది ఎవరికి పడితే వారికి చెప్పడానికి వీలు కాదు. ఏ ఇంతవరకు జరిగినటువంటి ఈ బోధ ఉపదేశం ఒక ట్రైలర్ లాంటిది. చూసారా, మనకి మధ్య కాలంలో యూట్యూబ్లో ఎక్కడ చూసిన ట్రైలరు డెమాన్స్ట్రేషన్, శాంపుల్, పైలట్ ప్రాజెక్టు అని అంటున్నారు మనకి. కాబట్టి ఈ విధంగా చెప్పాలంటే ఇంకా ఇంకా మిగతా బోధ చెప్పాలా వద్దా అని తెలుసుకోవడానికి కృష్ణ పరమాత్మ ఒక పరీక్ష పెట్టాలి కదా. అంటే వింటున్నాడా లేదా ఈయన, నేను ఇలా చెప్పుకుంటూ పోతే ఎందుకు అనవసరం కదా. అందువలన క్లైమాక్స్ బహుత్ దూర్ హే, అభితో ట్రైలర్ హే, క్లైమాక్స్ బాకీ హే అన్నట్టు. అంటే ఇంక పూర్తి బోధ చేస్తాం, కానీ ఈ ట్రైలర్లోనే తెలిసిపోతుంది మన యొక్క ఉత్సాహం, ఉల్లాసం అనేది. అందువలన మద్భక్త ఏతద్ విజ్ఞాయ, నా భక్తులు దీని గురించి సమగ్రంగా తెలుసుకోగలరు. చూసారా, అందుకే భగవద్గీత అందరికి చెప్పరండి వీళ్ళెవరు. వాళ్ళు ఎందుకు చెప్పట్లేదని ఒకసారి నేను అడిగితే వాళ్ళే అన్నారు రహస్యంగా, స్వామీజీ వీళ్ళందరూ ఎవరు దీనికి యోగ్యత లేరు అన్నారు. మేము అడుగుతాం ఒక్కొక్కసారి, ఎందుకంటే ఈ మీటింగుల్లో మీ 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 అందరి ముందు సమక్షంలో ధర్మం చేయండి, దానం చేయండి అని చెప్తాం బాగానే, కానీ భగవద్గీత అల్టిమేట్ తత్వం ఎందుకండి చెప్పరని అడిగితే వీళ్ళకి అంత యోగ్యత లేదు, పట్టుకోలేరండి, భయపెడతారండి, ఇలాంటి మాటలు కబుర్లు చెప్తారు, కాకం కబుర్లు. కాబట్టి భగవాన్ ఏమంటున్నారు, నా భక్తులు మాత్రమే దీన్ని అర్థం చేసుకోగలరు అంటున్నారు. అంటే ఈ ఆత్మజ్ఞానం పొందడానికి ఖచ్చితంగా భక్తి ఉండి తీరాలి. నిజానికి ఇంతకు ముందే చెప్పాం, మనం 12 అధ్యాయం చెప్పాము, 10, 11 అన్నింటిలో చెప్పాము. చివరిలో కూడా భగవాన్ ఏం చెప్పాడు, అసలు ఈ అధ్యాయంలో కూడా చెప్పాం ఏంటి, మయి చానన్య యోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్త దేశ సేవిత్వం అరతిర్జన సంసధి అని చెప్పాం. భక్తి అనేది అన్నిటికీ ఒక బ్రిడ్జ్ అండి, సర్వ సాధనలన్నిటికీ కూడా ఒక తల్లి లాంటిది భక్తి. భక్తి లేకుంటే మీరు కర్మయోగం చేయలేరు, భక్తి లేకుంటే మీరు ఉపాసన చేయలేరు, భక్తి లేకుంటే మీరు జ్ఞానయోగం చేయలేరు, భక్తి లేకుంటే మీరు వంట యోగా, భోజనం యోగా, నీళ్లు తాగే యోగా, నడిచే యోగా, పడుకునే యోగా, ఏ యోగా కూడా సాధ్యం కాదు, భక్తి ఉండాలి. భక్తి అంటే పరమ ప్రేమ స్వరూపం, నారద భక్తి సూత్రాలు చెప్పినట్టు ఆ భక్తి అనేది ఉండాలి. భక్తితోనే సర్వం సాధ్యం, భక్తి లేనిది ఏముండదండి. అందువలన మద్భక్త ఏతద్ విజ్ఞాయ, నా భక్తులే దీన్ని అర్థం చేసుకోమంటున్నారు. చూడండి మనం అంటే ఇంతకీ భక్తి అంటే ఏంటి, మనం 7వ అధ్యాయం నుండి చూసుకొని వస్తున్నాం. 4 రకాల భక్తులు ఉన్నారు. చతుర్విధ భజంతే మా, ఆర్తభక్త, అర్థార్థి భక్త, జిజ్ఞాసు భక్త, జ్ఞానీ భక్త. మరి 4 భక్తుల్లో జ్ఞానీ భక్త అంటే నాకు ఎక్కువ ప్రియము. ఎందుకు, నా ఆత్మస్వరూపం కాబట్టి అన్నారు. అందువలన ఆ జ్ఞానీ భక్త అనేవాడు ఉత్తమ భక్తుడు అన్నమాట. అంటే నా భక్తుడు కాబట్టి నా స్వరూపం తెలుసుకున్నారు ఆత్మస్వరూపంగా. కాబట్టి ఇక్కడ కూడా నా భక్తులే దీన్ని తెలుసుకుంటారు అంటున్న భగవాన్ శ్రీకృష్ణ. అందువలన భక్తి అంటే వేరే ఎక్కడో వస్తుంది అనుకోకండి, ఎక్కడికో వెళ్ళాలి, జ్ఞానంతో సంబంధం లేదు, కర్మయోగంతో సంబంధం లేదు అనుకోవద్దు. భక్తి లేనిది ఏదీ సాధ్యం కాదు. అందువలన ఇదం తేనా తపస్కాయ నా భక్తాయ కదాచన నచ శుశ్రూషవే వాక్యం నచ మాం యోభ్యసూయతి అని చెప్పారు. అందువలన నా భక్తులు కాని వారికి, ఎటువంటి తపస్సు లేని వారికి ఈ గీతని చెప్పవద్దు అని చివరిలో చెప్తారు. ఆయన కండిషన్ పెట్టారు ఇక్కడ, ఏది కూడా మీకు ఫ్రీగా ఉండదు, కండిషన్స్ అప్లై.
మీకు 10 లక్షల లోను, ఏం అక్కర్లే, కండిషన్ చెప్పలే, మీరు మొత్తం మీ ఇల్లు మొత్తం పేపర్లను మాకు ఇవ్వాలి, ఈఎంఐ నెలకి కట్టాలి, 10% ఇంట్రెస్ట్. అప్పుడు కండిషన్లో ఉంటాయి, అవి బయట ఉండవు. అలాగన్నట్టు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మూల్యమును చెల్లించాలి. అందువలన నా భక్తాయ కదాచన ఇదం నవాచ్యం, నా భక్తులు కాని వారికి భగవద్గీత చెప్పొద్దు అంటున్నాడు, బోధించవద్దు. అందువలన ఎప్పుడైతే ఆ యొక్క కృష్ణ మీద చాలా చిన్న చూపుగా అసూయ భావంతో అనేక రాగద్వేషాలు యుక్తమయ్యి శ్రీకృష్ణ పరమాత్మను గురువుగా కాకుండా అనేక తక్కువగా మాట్లాడిన వారికి భగవద్గీత ప్రయోజనం ఏముంటుందండి? ఏమీ ఉండదు. అందువలన మరి మద్భావాయ ఉపపద్యతే. మద్భావ అంటే ఏంటి? ఏ తత్వం అయితే నా స్వరూపాన్ని తెలుసుకున్నారో. ఎలా తెలుసుకుంటారు? శ్రవణం ద్వారా తెలుసుకోవాలి. అంటే ఈ జ్ఞానాన్ని పొందాలంటే మనము పూర్తిగా దానికి కమిట్ అయి ఉండాలి, డెడికేట్ అయి ఉండాలి, అంకిత భావం. మహాభారతంలో మీరు చూస్తే కర్ణుడికి అర్జునుడికి ఇదే పోటీ. ఆయన ఏం చేస్తాడు? ఎలాగైనా సరే ఈ యొక్క కురుపుత్రులందరినీ, ఈ కౌరవులకి పాండవులందరికంటే నేనే గొప్ప ధనుర్ధాన్ని కావాలని ఆయన పట్టుదల కర్ణుడు. ద్రోణాచార్య దగ్గరికి వెళ్తారు, కుదరదు అంటారు. ఎందుకు? అక్కడ ఒక ట్రెడిషన్ ఉంటుంది ఆ రోజుల్లో, నీకు నేను చెప్పలేను, నేను హస్తినాపురం రాజకుమారులు చెప్పడానికే ప్రతిజ్ఞ చేశాను అంటారు. ఆయనతో కోపం అయిపోతాడు. ఎలాగైనా సరే నేను నిరూపించుకోవాలి అని అంటారు. అప్పుడు పరశురామ దగ్గరికి వెళ్ళి అబద్ధం చెప్పి మరీ నేర్చుకుంటాడు. చివరికి తెలుసుకున్న విద్య అంతా కూడా పరశురాము తెలిసిపోతుంది. ఏదో ఒక పురుగు ఆయన తన తొడపైన గురువు గారు అలా నడువు వారించి పడుకునేటప్పుడు ఒక పురుగు వచ్చి తన తొడ భాగాన్ని అలాగ చిందర వందరంగా అలాగ రక్తాన్ని పీల్చితే ఆయన క్షత్రియుడు స్వభావం, సూర్యపుత్ర కర్ణ. అందువలన ఆయన భరించేసి, ఎందుకు? గురువు గారు నిద్రాభంగం కావద్దని. అబ్బబ్బో, గురువు గారు తెలుసు, యు ఆర్ నాట్ ఏ బ్రాహ్మణ్, నువ్వు బ్రాహ్మణుడు కావు. బ్రాహ్మణుడు అంటే ఏంటి? అంటే స్వభావంగా బ్రాహ్మణ్ అంటే ఏంటి? సాత్వికం. అంతగా భరించడు అంత కష్టాన్ని శరీరంకి. కాబట్టి ఆ పురుగు వచ్చేలా కాడు వేసినన్నీ లేచిపోతాడు బ్రాహ్మణత్వంలో అయితే. కాబట్టి నువ్వు బ్రాహ్మణుడు అబద్ధం చెప్పావంటాడు. ఆ విధంగా గురువు దగ్గర కూడా అబద్ధం చెప్పి విద్యను అభ్యసించడం వలన ఎటువంటి ప్రయోజనం లేదు. నీకు మంచి పరీక్ష సమయంలో నీ విద్య నీకు ప్రయోజనం కాకుండా పోతుంది. ఇది శాపం కాదు, ఇది దాని యొక్క రిజల్ట్ అంతే అని చెప్పారు భగవాన్ పరశురాం. కాబట్టి ఇలాంటి విషయాలు మనం ఎంత తెలుసుకున్నామని కాదండి, మనకి క్లిష్ట పరిస్థితుల్లో మన జ్ఞానం మనకు ఉపయోగపడిందా లేదా అది తెలిసిపోతుంది. లిట్మస్ టెస్ట్. మనమేమనుకుంటాము? నువ్వు బాగున్నావా, నీ ఆరోగ్యం ఎలా ఉంది, నువ్వు తిన్నావా, నువ్వు పడుకున్నావా, ఇవన్నీ అడగలేదనే మన బాధ. ఎందుకు? మన సంసారం, దీన్నే సంసారం అంటారు. నేను ఒంటరిగా ఉన్నాను, నా గురించి ఎవరు అడగట్లేదు, నా బాగోగుల గురించి ఎవరు పట్టించుకోవట్లేదు అని అంటాం. కానీ నిజానికి మిమ్మల్ని ఎవరు అడగాల్సిన పని లేదు. ఎందుకు? సాక్షాత్ నీ హృదయస్థంలో సృష్టి స్థితికర్త, లయకర్త, సృష్టికర్త ఈ హృదయస్థంలో ఉన్నది, కానీ తెలియట్లేదు. మనమేమో చిన్న ప్రయత్నం చేస్తాం, అందకపోయేసరికి ఈ పుల్లన ద్రాక్షలు నక్క ఏ విధంగా అయితే ఈ పులుపు ద్రాక్ష అని వెళ్ళిపోతుందో అలా విడిచిపెట్టేస్తున్నాం. కానీ మన ప్రయత్నము విడిచిపెట్టొద్దు అని చెప్పారు. అమానిత్వమదంబిత్వం అయం సాక్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం. స్థైర్యం కలిగి ఉండాలి మనలో. ఆ పట్టుదల, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా పట్టు విడవకూడదు. అప్పుడు చివరికి మీరు దాన్ని సాధించి తీరుతారనమాట. అందువలన మనం ఎప్పుడు కూడా మనకి ఎంతటి విద్య అయినా మనకు రావాలంటే మనకి అంకిత భావం ఉండాలి. అంకిత భావం ఉంటే చాలండి. మీరు కింద మీద పడిపో హార్డ్ వర్క్ అవసరమే లేదు. ఎటువంటి విద్య, ఎటువంటి కార్యమని సాధించాలంటే అంకిత భావం ఉండాలి.
ఆ సరెండర్, ఆ డెడికేషన్, ఆ డిటర్మినేషన్, ఆ కమిట్మెంట్ అంటారు. అవి ఉంటే సునాయాసంగా, ఎందుకు, మన స్వరూపమే జ్ఞాన స్వరూపం. బయట నుండి ఎక్కడ జ్ఞానం మీకు రావాలని పని లేదు. మీరు కాస్త దృష్టి అటు పెట్టగలిగితే మీకు అమాంతంగా అది వస్తుంది. అయితే ఇప్పటి వరకు మనం ఏం చూసాము? మొత్తం 4 చూసాం. ఇప్పుడు ఇంకేం మిగిలాయి? 2 మిగిలాయి. ఏంటా 2? ప్రకృతి పురుషం. అంటే ఈ ప్రకృతి పురుషం, ఇక్కడ పురుషం వచ్చింది కదండి. పురుషము, జ్ఞేయము, క్షేత్రజ్ఞ 3 కూడా ఒకటే అని చెప్పాను నేను. కానీ మరి 3 ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అర్జునుడు అడిగారు కాబట్టి. ఏం చేస్తాం, ఆయన అడిగారు కాబట్టి ఏం చెప్పాలి. అందువలన ఇప్పుడు 3 చెప్పిన తర్వాత ఎవరైతే నా భక్తులు, అంటే నాకు శ్రద్ధ ప్రీతిపూర్వకంగా ఎవరైతే భజిస్తారో, 10వ అధ్యాయం చూసాం, తేషాం సతత యుక్తానా భజతాం ప్రీతిపూర్వకం అన్న. ప్రీతిపూర్వకంగా ఎవరు భజిస్తారో, అనన్యాశ్చింతయంతో మా ఏ జనా పర్యుపాసతే అన్నారు. అలాంటి భక్తులు మద్భావ ఉపపద్యతే. మద్భావాయ ఉపపద్యతే అంటే నా స్వరూపమే వాళ్ళ హృదయస్థంలో దర్శిస్తారు. దర్శించడమే కాదండి, నా స్వరూపాన్ని పొందుతారు. ఉపపద్యత అంటే పొందడం. కెరటము సముద్రం పైన ఉపాసన చేస్తూ 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 సముద్రం పైన భక్తి పెంచుకుంటూ చివరికి అకుంఠితమైనటువంటి అంకిత భావంతో శరణాగతి వత్సల, ఆర్తత్రాణ పరాయణ శరణాగత వత్సల భక్త వత్సల నమో నమః నమో నమః అని సముద్రాన్ని ఉపాసన చేసి చేసి చివరికి జ్ఞానయోగంకి వచ్చి, హే కెరటమా, నీ స్వరూపమే సముద్రం స్వరూపం ఒక్కటే. అంటే ఎలాగా? నీ స్వరూపం నీరు, H2O. సముద్రం యొక్క స్వరూపం కూడా నీరు, H2O. అంటే H2O ప్రకారంగా నువ్వు సముద్రం ఒక్కటే అన్న. ఆ విధంగా మద్భావ, మద్భక్త అంటే ఆ సముద్రమునకు భక్తుడుగా ఉన్నటువంటి ఆ కెరటము చివరికి సముద్ర స్వరూపాన్నే పొందినట్లుగా మనము కూడా కృష్ణ పరమాత్మను భక్తులుగా ప్రారంభించిన మనము చివరికి కృష్ణ పరమాత్మ యొక్క స్వరూపం ఏంటి? ఋషికేశ. అంటే సకల ప్రాణుల యొక్క ఇంద్రియములన్నిటికీ శక్తిని అందిస్తున్నటువంటి ఆ ఋషికేశ అంతర్యామి, అదే భగవాన్ శ్రీకృష్ణ. ఇంతకుముందు మనం చూసాం ఏంటి? అవజానంతి మామూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతః మమ భూత మహేశ్వరం. అయితే నిజానికి భగవాన్ శ్రీకృష్ణ యొక్క వాస్తవ రూపం శుద్ధ చైతన్యం, ఆత్మస్వరూపం, అంతర్యామి. అది తెలుసుకోకుండా కేవలము తన యొక్క శారీరం అంటే మానుష్య రూపాన్ని, మాయా మానుష రూపాన్ని అదే సత్యము, అదే నిత్యమని మనము భ్రమపడుతున్నాము. ఆ భ్రమలో మనం చేసిన తప్పు ఏంటంటే ఆయన యొక్క అసలు వాస్తవమైన తత్వాన్ని మనము తెలుసుకోకుండానే మనం మర్చిపోతున్నాము. ఈలోగా మన యొక్క గురువులు, మన టీచర్లు అందరూ కూడా ఇటువైపు లాగేస్తున్నారు. మొన్న నిజామాబాద్ కామారెడ్డి వెళ్ళేటప్పుడు ఎవరు అడిగారు నాకు, స్వామీజీ మేము ప్రవచనాల్లో విన్నాము, ఏమిటి మరి రమణ మహర్షి, రామకృష్ణ అన్నీ చెప్తారు కదా, మరి రమణ మహర్షి గారు ఏమన్నారు? ఊయామై నేనెవరిని అని విచారణ చేయమన్నారు కదా. మరి శుద్ధమైన నేనులో ఇటువంటి వికారాలు, ఆకారాలు ఉండవు కదా. మరి ప్రవచనకారులేమో 2 విషయాలు చెప్పారు, మేము విన్నాను అతను అన్నాడు. ఆయన భగవద్గీత ఫాలో అవుతారు ప్రతిరోజు, ఒక టీచర్. ఆయన అడిగారు నాకు, మరి రమణ మహర్షి గారు తన శరీరంలో ఉన్నప్పుడే సూక్ష్మ శరీరంగా వెళ్ళి వాళ్ళ అమ్మగారి యొక్క పుణ్య పాపాలన్నీ మొత్తం శుద్ధంగా ఒక ఏరియాలో రిన్ను పౌడర్ తీసుకెళ్ళి వెళ్ళి వాళ్ళ అమ్మగారి పాపాలను కడిగేశారని నిజమేనా అన్న. అది అబద్ధం. అది చిన్నపిల్లలు ఏడుస్తున్నప్పుడు చాక్లెట్ బిస్కెట్లు ఇచ్చినట్టే తప్ప అది సత్యం కాదు అన్నాను. మరొక ప్రశ్న, రమణ మహర్షి గారు దేహత్యాగం జరిగిన తర్వాత ఒక జ్యోతి బయటకు వచ్చింది.
అందరూ కూడా సాక్షులుగా ఎంతో మంది చూశారు, దర్శించారు ఆ జ్యోతి. ఆ జ్యోతి బయటికి వచ్చి అరుణాచలం చుట్టూ ప్రదక్షిణ చేసి, మనం ఎలాగైతే ప్రదక్షిణకి వెళ్తామో అలా ప్రదక్షిణ చేసి అరుణాచలంలో కలిసిపోయింది. ఇది ఎంతవరకు నిజము? ఇది పచ్చి అబద్ధము. దీన్ని గిన్నీస్ బుక్లో రాయాల్సింది ఈ పాటికి అన్నాను, ఈ అబద్ధాన్ని. ఎందుకంటే మనం చూస్తున్న జ్యోతి ఆత్మ కాదు. ఇప్పటికే చూసాం మనం, జ్యోతిషాం తజ్జ్యోతి, ఆత్మ చైతన్య జ్ఞాన స్వరూపం, అది భౌతిక జ్యోతి కాదు. మరి సాక్షిగా అందరు చూశారంటే ఈ మాంసనేత్రంతో కనిపించే జ్యోతి జ్యోతియా? కాదు కదా, అది భ్రమ. మరి దాన్ని ప్రవచనకారులు సత్యంగా చెప్తున్నారు, వినడానికి ఉన్నారు కాబట్టి చెప్పడానికి వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. మరొక 100 సంవత్సరాల నుంచి చెప్తారు అన్నాను నేను. ఎందుకంటే వినడానికి ఉన్నాం కదా సిద్ధంగా, స్టాక్ అండ్ బ్యారల్. కాబట్టి ఇదంతా స్క్రాప్ బిజినెస్. కాబట్టి రమణ మహర్షి ఆ నేను అనే శుద్ధ చైతన్యం గురించి ఏం చెప్పారు? హృదయ కుహర మధ్యే, చూడండి గమనించండి, హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మ మాత్రం. అహం 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 అంటే నేను నేను నేను. అహం అహం ఇది ఆత్మరూపేణ, సాక్షాత్ ఆత్మరూపేణ భాతి, ప్రకాశిస్తుంది. ఆ శుద్ధ చైతన్య బ్రహ్మ ఏం చెప్పారు రమణ మహర్షి? హృదయములో, హృదయ కుహరం, మీ హృదయ కుహరం ఉంది కదా, హృదయములో హృదయస్థములో కేవలం శుద్ధ చైతన్య బ్రహ్మ. మరి ఎలా ప్రకటమవుతుంది? అహం అహం అంటే నేను నేను ఉన్నాను అని ఆ ఆత్మగా భాషిస్తుంది, ప్రకాశిస్తుంది. దానినే శంకరాచార్య, దానిని కృష్ణ పరమాత్మ, దానిని బుద్ధ భగవాన్, ఎవరైనా సరే దాన్ని చెప్పాలి, ఋషులు యోగులు. బాల్యాదిస్వపి జాగ్రదాదిసు తథా సర్వాస్వవస్త్వాస్వపి వ్యావృత్తాస్వనువర్తమానమహమిత్యంత స్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. దాన్ని ఏం చెప్పారు భగవాన్ శంకరాచార్య అంటే బాల్యాది అంటే బాల్యము, కౌమారము, యవ్వనము, వృద్ధాప్యము, ఏ అవస్థలో కూడా అన్ని మారిపోతున్నాయి, కానీ ఒక్కటి మారడం లేదు. ఏంటి? మీ హృదయస్థము నుండి నేను అనే భావన, నేను అనే అనుభూతి ఎప్పుడూ పోవడం లేదు. అదేవిధంగా బాల్యాది జాగ్రత్తాది అంటే జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, ఈ అవస్థలన్నింటిలో కూడాను నేనే ఉన్నాను. ఇంక ఎటువంటి అవస్థ అయినా సరే, మొన్న నేను అడిగాను టీచర్లకి, 40 సంవత్సరాలు మీ యొక్క జీవితంలో మారనిదంటూ ఏమైనా ఉందా? ఒక్క టీచర్ కూడా ఏమన్నారంటే అన్ని మారిపోతాయి, మారనిదంటూ ఏమీ లేదు. రక్త సంబంధం రక్త సంబంధం గొప్పది అంటారు కదా, అదే ముందు మారిపోతుంది. ఎందుకంటే బ్లడ్ ప్రతి క్షణం మారిపోతుంది కదా, లేదా చెప్పండి? రాతి బొమ్మల్లోన కొలువున్న శివుడా, రక్త బంధం విలువ నీకు తెలియదురా అంటారు. చూసారా? రక్త సంబంధం విలువ తెలియదు అంటారు. రక్త సంబంధం అంటే అదే. కోర్టుకి వెళ్ళి చూసామనుకోండి, కోర్టు కేసులల్లా అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఉంటుంది కేసులు. రక్త సంబంధం విలువ, ఈ విలువ తెలియలేదు పాపం శివకి. అది ఆయన బాధ. కాబట్టి మనకి ఏంటంటే ప్రతి ఒక్కటి మారిపోతుంది. అయితే మన భ్రమ, మారనిదంటూ ఏమీ లేదు. ఓకే ఓకే, నైస్, వండర్ఫుల్. బట్ ఇవన్నీ మారిపోతున్నాయని నీకు ఎట్లా తెలుసు? చూస్తుంటే తెలుస్తుంది కదా. నీవు కూడా మారిపోతుంటే మారిపోతున్నాయని నీకు తెలియదు. ఒక ట్రాఫిక్ పోలీస్ ఒక జంక్షన్లో నిలబడి ఉంటారు అలాగా, ఆయన మాత్రమే వెళ్తున్న మారుతున్న ట్రాఫిక్ని అబ్జర్వ్ చేయగలరు. ఆయన కూడా కారు వెళ్ళిపోతున్నారు అనుకోండి, ట్రాఫిక్ ఎలా తెలుస్తుంది ఆయనకి? కాబట్టి ఈ జీవితంలో 40-50 సంవత్సరం జరిగిపోయినటువంటి మారిపోతున్నటువంటి సర్వాన్ని
మారనిదంటూ ఒకటి ఉండాలి సాక్షిగా దర్శించాలంటే. ఆ మారనిది ఏమిటి? అహం, నేను. మీ ఆధార్ కార్డులో మీ అడ్రస్ మారిపోతుంది, మీ ఫోన్ నెంబర్ మారిపోతుంది, మీ సర్వం మారిపోతాయి. కానీ నేను, మన పేర్లు కూడా మార్చుకుంటాం మనం. సన్యాసులుగా మేము సర్వం మార్చేసాం, పేరు మార్చేసాం. ఈవెన్ తల్లిదండ్రుల పేర్లు కూడా తీసేసాం పాస్పోర్ట్లు అన్నిట్లో. దాని అర్థం ఏంటి? అన్ని మారిపోయినప్పటికీ నేను మారదు, శుద్ధ చైతన్యం అహం మారదు. అందువలన దేవుడు, మారిపోయే దేవుడు మీకు కావాలా? మారని దేవుడు కావాలా? వికారాలు పొందిన దేవుడు కావాలా? ఎటువంటి వికారాలు పొందని దేవుడు కావాలా? గుణాలతో క్షీణించిపోయే దేవుడు కావాలా? నిర్గుణంగా ఉండే సత్యం శాశ్వతంగా ఉండే దేవుడు కావాలా? ఇప్పుడు మీరు చెప్పాలి. అబ్బే స్వామీజీ, గుణాలు కలిగి వికారాలు పొంది క్షీణించి మరణించిపోయే దేవుడు మాకెందుకు? శాశ్వతము, శుద్ధము, చైతన్యము, నిత్యము, వాస్తవము, చైతన్యం, నిర్వికారం, ఎటువంటి వికారాలు లేని, నిర్గుణం, ఎటువంటి గుణాలు లేని ఆ దేవుడే మాకు కావాలి. అంటే అలాంటి దేవుడు కావాలంటే ఆ దేవుడే ఆత్మగా నేనుగా ఉన్నారు, దాన్ని పట్టుకోండి అని రమణ మహర్షి లాంటి చెప్పారు. మనం ఏం చేస్తున్నాము? ఆయన దేహత్యాగం తర్వాత జ్యోతులు బయటకు వచ్చాయని ఇలా చెప్పుకుంటూ పోతున్నాం మన కాలక్షేపం. వాళ్ళ గురించి మనం చెప్తాము, సరస్వతి పుత్రులు, సరస్వతి పుత్రులు, ఓహో ఆహా, మొత్తం మన స్తుతులు చేయడానికే సరిపోయింది. పూర్వం రోజుల్లో రాజుల దగ్గర పొగడ్డానికి ఒక గ్రూప్ ఉండేదన్నమాట. ఆ పొగడతలతో వాళ్ళకి పూర్తి అహంకారము, మానిత్వం, దంభిత్వం అన్ని పెరిగిపోయేవి అనమాట. అలాంటప్పుడు చాణక్యుడు అనే ఒక ఆచార్య వచ్చి ఆయన మతాన్ని అణగదొక్కుతాడు, ధననందుడు అనే నందవంశాన్ని. మీ అందరికీ తెలుసు ఇవి కథలు, హిస్టరీ, చరిత్ర. కాబట్టి ఈ విధమైనటువంటి తత్వానికి ఏం అక్కర్లేదు, ప్రయత్నం కూడా చేయాలని పని లేదు అన్నారు. అందుకే ఉపనిషత్తుల్లో నాయమాత్మ ప్రవచనేన లభ్య నా బహునా శృతేన నా మేధయా నా బహునా శృతేన. నాయమాత్మ బలహీనేన లభ్య. బలహీనంగా, మానసిక బలహీనత, బుద్ధి బలహీనత ఉన్నవారికి ఈ ఆత్మ సాక్షాత్కారం కాదు అని చెప్పారు. మరి ఎవరికి అవుతుంది? ఎవరైతే అది తప్ప రెండవది కోరుకోరు. ఎలా కోరుకోవడం అండి అంటే, నీటిలో మనం మునిగి ఉన్నప్పుడు ఎలాగైతే ఆ వాయువు కోసం మనం కొట్టుకుంటామో, ఆ ఊపిరి అందక ఎలాగైతే కొట్టుకుంటామో, అప్పుడు మీ దగ్గర నేను వచ్చి ఏమండి మీకు ఒక జూబ్లీస్లో మంచి ప్లాట్ కావాలా? ప్లాటా గీట, నా ఊపిరాడే చనిపోతాను నాకు లోపల. అలా ఏ విధంగా అయితే కేవలం ఊపిరి కోసం మనం తగతగలాడుతామో, ఆ విధంగా ఎవరైతే తమే వైశ వృణుతే తేన లభ్య తస్యైస ఆత్మ వివృణుతే తనుం స్వాం అన్నారు ఉపనిషత్తుల్లో. ఎవరైతే ఆ తప్పించి ఆ పరమాత్మ దర్శనం తప్ప వేరే వద్దని కోరుకుంటారో వారికి ఆత్మస్వరూపంగా సాక్షాత్కారం జరుగుతుంది. రామకృష్ణ పరమహంస ఇల్లు విడిచిపెట్టి ఆ కాళీమాత మందిరం దగ్గర ఉండి వారం రోజులు అయిపోయేసరికి సమయం అంతా హృదయం అయిపోయి వృధా అయిందని బాధతో తన శరీరాన్ని హింసించుకొని ఆత్మహత్య చేసుకోవాలా అన్నంత తపనలోకి వెళ్ళిపోయాడు ఆయన. మీ అందరికీ చెప్పాను, గురువు అంటే ఈశ్వరే గురువుగా వస్తారు తప్ప గురువు అని జెంటిల్మెన్ అక్కడ ఉండరు. అందువలన గురువును కూడా ఆత్మస్వరూపంగా దర్శించాలి. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? గురువుల్ని శరీరం రూపంగా దర్శిస్తున్నాం. అందువలన గురువు చనిపోయాడు. మరి శరీరం గారు చూస్తే ఎవరైనా చనిపోవాల్సిందే. ఆత్మస్వరూపంగా అయితే గురువుని ఆత్మస్వరూపంగానే ఉంటారు. ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగిని అన్నారు. అంటే ఈశ్వరు యొక్క స్వరూపం ఆత్మ, గురువు యొక్క స్వరూపం ఆత్మ, నా యొక్క స్వరూపం ఆత్మ, ముగ్గురు ఒక్కటే అన్నారు. మరి ముగ్గురు ఒకటైతే మూడు పేర్లు ఎందుకు అంటే మూర్తి భేద విభాగిని. మూడు ఉపాధులు బట్టి మూడు పేర్లు వచ్చాయండి. తత్వం ఒక్కటే. కెరటము, అల, బుడగ, తరంగము, నురగ, ఇన్ని పేర్లు ఎందుకు వచ్చాయి?
వాటి ఆకారాలు పెట్టండి ఇవి. మరి సారం ఏమిటి? అంతా నీరే. ఉంగరము, బ్రేస్లెట్, రింగు, చైను, ఇన్ని పేర్లేంటి? అన్నిట్లో ఉన్నదేంటి సమానంగా? బంగారమే. అందువలన రింగు చెయ్యి పెట్టుకోలేము, బ్రేస్లెట్ మెడలేసుకోలేము. అంత మాత్రాన్ని వేరు వేరు కాదు అవి, అన్నిట్లో ఉన్నది బంగారమే. ఈ దృష్టి కావాలి. అందువలన భగవాన్ ఏమంటున్నారంటే ఇప్పుడు ప్రకృతిం పురుషం చైవ, ప్రకృతిం పురుషం చైవ, ప్రకృతిం పురుషం చైవ, విద్యనాది ఉభావపి, విద్యనాది ఉభావపి, విద్యనాది ఉభావపి, వికారాం చ గుణాం చైవ, వికారాంశ్చ గుణాంశ్చైవ, వికారాంశ్చ గుణాంశ్చైవ, విద్ధి ప్రకృతి సంభవాన్, విద్ధి ప్రకృతి సంభవాన్, విద్ధి ప్రకృతి సంభవాన్, ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి, ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి, ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి, వికారాం చ గుణాం చైవ విద్ధి ప్రకృతి సంభవాన్, వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్, వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. ఉత్తమం. ఈ ప్రకృతి పురుష గురించి ఇక తర్వాత క్లాసులో మనకు వివరిస్తారు. భగవాన్ శ్రీకృష్ణ ఈ తత్వాన్ని సాంఖ్య సిద్ధాంతం నుండి కొంత భాగం తీసుకొని చెప్తారు. ఇది ఆల్రెడీ మనము క్షేత్రంలో చెప్పేటప్పుడు చెప్పాము. కాబట్టి రేపటి నుండి ఈ ప్రకృతి పురుష వాటి యొక్క సంబంధము, వాటి యొక్క స్వభావం గురించి చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.